నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. హెడ్లైన్స్. టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, శాసనసభ్యులు వివిధ చర్చిలలో జరిగిన ఈస్టర్ పండుగ ప్రత్యేక ప్రార్థనలు. యేసుక్రీస్తు దివ్యశాంతి నిలయం చర్చి ప్రార్థనలో పాల్గొన్న శాసనసభ్యులు ప్రత్తిపాటి. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన భారీ ర్యాలీ. ముస్లిం సోదరులకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు. బోయపాలెంలో బాబా స్టోన్ క్రషర్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద నుంచి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. నరసరావుపేట సెంటర్ మీదుగా వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు ట్రాక్టర్ ర్యాలీ కొనసాగింది. మార్కెట్ యార్డులో భారీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ట్రాక్టర్ నడుపుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా, మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా, మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ గీతనువై గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలభరం సాకారము ఛాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై
ఈసారి ఎలక్షన్ మీరు అందరూ కూడా చూశారు. ఇక్కడ ఏ రాష్ట్రంలో కూడా 94% ఒక పార్టీ ఒక కూటమికే గెలుపునిచ్చి సందర్భాలు ఎక్కడ కూడా మనం చూడలేదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం చూసాం. తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీ కలిపి 94% దాకా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఈసారి రాష్ట్రాన్ని కొద్దిగా గాడిలో పెట్టాలి, అభివృద్ధి పథకంలో నడిపించాలి, వ్యవస్థల్ని కొద్దిగా అడ్డదారిని బట్టి వాటన్నిటినీ కూడా మళ్ళీ మంచిదారిలో తీసుకురావాలి. అది తీసుకురావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనే అవుతుంది అని నమ్మకంతో వచ్చారు. దాంట్లో కార్యకర్తలు గట్టిగానే పోరాటం చేశారు దాని గురించి. కానీ కార్యకర్తలతో పాటు ప్రజల్లో కూడా ఎవరు ఎలక్షన్ టైం అడిగితే ఎవరు నోరు చెప్పాలి ఎవరు ఓటు వేస్తారు అంటే, కానీ ఓటు మాత్రం గట్టిగా వేయడం జరిగింది. అంత నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉంచడం జరిగింది. దానికి కారణాలు కూడా గడిచిన 40-45 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారనే ఉదాహరణ వాళ్ళందరి ముందు ఉంది. ఆ ఉదాహరణ ఉంచుకొని దీన్ని కూడా తీసుకుని వెళ్ళాలి అంటే ఆయన ముఖ్యమంత్రి అయితే అవుతుందని నమ్మకంతో చేయడం జరిగింది. ఆయన ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన పైన ఎంత ఉందో మనందరి పైన కూడా అంతే ఉంది. కార్యకర్తలుగా మీరు ఎంతో మందితో పోట్లాడారు, గొడవ పెట్టుకున్నారు, గ్రామాల్లో వాదనలు పెట్టుకున్నారు, వాదనలో గెలిచారు. అలాగే నాయకుల పరంగా కూడా పుల్లారావు గారు ఆ పైన కేసులు పెట్టడం జరిగింది, వాళ్ళ అబ్బాయిని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆయన నుంచున్నారు కూడా పోరాడారు. సో చాలా మంది చేశారు కాబట్టి ఇలాగా వచ్చింది. అందరి బాధ్యత కూడా ఇదంతా ఎందుకు గుర్తు చేస్తామన్నా అంటే బర్త్డే అనే సెలబ్రేట్ చేసుకోవడం ఒకటి. కానీ ఎప్పుడైనా మీ బర్త్డే అయినా నా బర్త్డే అయినా ఎవరిదైనా జన్మదినం జరుపుకున్నప్పుడు మనం వచ్చే రాబోయే సంవత్సరం మనం ఏం చేయాలి, ఏం చేయబోతా ఉన్నాం అనేదాన్ని ఒకసారి గడిచిన సంవత్సరంలో ఏం చేసాం, రాబోయే సంవత్సరంలో ఏం చేయాలి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దానికి దిశానిర్దేశం చేస్తూ ముందుకు పోవాలి. అందుకని చంద్రబాబు గారిది బర్త్డే అంటే ఆయన ఒక్కరికి కాదు దిశానిర్దేశం, మానవులు కూడా దిశానిర్దేశం, రాష్ట్రానికి దిశానిర్దేశం చేసుకుని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవన్నీ గుర్తు చేస్తాం. పుల్లారావు గారు మాట్లాడారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, క్వాంటమ్ గురించి అన్ని నేను మాట్లాడను. అది నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడను కూడా. అది సీఎం గారు మాట్లాడతారు. మనం మాట్లాడేది పల్నాడులో ఎక్కువగా ఆధారపడే రైతుల గురించి, దానిపైన ఎక్కువ రైతాంగం ఎక్కువ ఉన్నారు. వారికి మనం ఏం చేస్తాం, ఏం చేయబోతాం అన్న దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడటం జరిగింది, ఇప్పుడు కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు దాదాపు 72 మంది రైతులకి 15 లక్షల రూపాయల దాకా ట్రాక్టర్లు అయితే కానీ, టైమాన్స్ పేర్లు అయితే కానీ ఇవన్నీ కూడా జనదాన్ని పురస్కరించుకుని ఇస్తాను. మంచి కార్యక్రమం. చాలా మంది అడిగారు ఎలక్షన్ సమయంలో ఇవన్నీ కావాలని మాట్లాడే, కానీ దీంతో సరిపోతుందా అంటే సరిపోదు. ఇంకా చాలా మందికి అవసరం ఉంది. కార్యకర్తలు కూడా చాలా మంది అడుగుతారు, మాకేం చేశారు సార్, ఎలక్షన్ చేశాము, చాలా కష్టపడ్డాము, కానీ మాకేం జరిగింది, మాకు ఏ విధంగా మీరు ఉపయోగపడ్డారనేది మీ అందరి మనసులో కూడా. నేను చాలా మంది వచ్చిన వారికి చెప్తా ఉన్నా, కొంతమంది బూత్ కన్వీనర్స్ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళని చాలా నియోజకవర్గాలు పిలిచాము, కూర్చున్నాను, మాట్లాడాను. అయ్యా అందరికీ పదవులంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఏదో ఒక విధంగా మా వైపు నుంచి ఇది చేసుకోండి అని చెప్పి దాదాపు 12-13 స్కీమ్స్. తెలుగు జాతిని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచాలి అని కలదగనేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అయితే 5 ఏళ్ళు ఎంత దోచుకుందాం, ఎంత సంపాదించుకుందాం, 5 ఏళ్ల వరకే ఆలోచన చేస్తారు. మన నాయకుడు అలా కాకుండా రాబోయే 20-30 ఏళ్ళు 2047 విజన్ తోటి రాబోయేటువంటి అవసరాల్ని ఈనాడే గుర్తించి ఆనాడు నేషనల్ హైవే టోల్ గేట్ సిస్టమ్ లో ప్రధానమంత్రి వాజ్పేయి గారికి సలహా ఇచ్చినటువంటి
నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రధానమంత్రి పదవిని కూడా త్యజించి త్యాగం చేసి నాకు ముఖ్యమంత్రి చాలు, తెలుగు జాతి కోసమే నేను పోరాటం చేస్తాను, తెలుగు జాతి అభ్యున్నతి కోసమే నేను నిలబడతానని ప్రధానమంత్రి పదవి సైతం త్యాగం చేసినటువంటి మహానాయకుడి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఏకైక నాయకుడు చంద్రబాబు గారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా అనేక రకాల పథకాలు తీసుకురావడంలో కానీ ఈ దేశానికి ఏమో, ఈ రాష్ట్రానికి ఏమి అవసరం, ఆంధ్రప్రదేశ్ ఏది అవసరం, తెలుగు జాతికి ఏది అవసరం అనేటువంటి అనేక రకాలైనటువంటి కొత్త కొత్త ఆలోచనలకి శ్రీకారం చుట్టారు. ఈనాడు P4 ఒకప్పుడు జన్మభూమి ప్రజల భాగస్వామ్యంతో, ఇప్పుడు మళ్ళా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి మూడవ శనివారం P4 కొత్త విధానం. ఎవరైతే ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు ఉన్నారో, స్థిరపడినటువంటి వారు ప్రతి ఒక్కరూ ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవాలనేటువంటి విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు గారు. ఏదైనా మోటివేషన్ ప్రోత్సహించేటువంటి వారు లేకపోతే చెయ్యాలని ఉన్న సంకల్పం ఉన్న ముందుకొచ్చేటువంటి ఆలోచన చేయరు. ఆ సంకల్పాన్ని, ఆ ఇన్స్పిరేషన్ ని చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. ఆనాడు జన్మభూమితో అన్ని సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరిగింది. ఆ విధంగా 14-19లో కేంద్రం నుంచి ఎంత ఎక్కువ నిధులు రాబట్టాలి, ఆంధ్రప్రదేశ్ ని NREGS కావచ్చు, రోడ్డు నిర్మాణం చేయటంలో కావచ్చు, శ్మశానాలు బాగు చేయటంలో కావచ్చు, ఇళ్ల నిర్మాణం చేయటంలో కానీ అన్నిట్లో ముందుండాలని దేశంలో అందరికన్నా సిమెంట్ రోడ్లు ఎక్కువ వేసినటువంటి ఘనత 14-19లో చంద్రబాబు గారిది. రైతులు పూర్తి నిరాశతో ఉన్నారు. ఈ ఒక్క పరికరం ఇవ్వమన్నా కూడా ప్రభుత్వం మొండి చేయి చూపెట్టింది. కాబట్టి ఈ రోజు మళ్ళా తిరిగి చంద్రబాబు గారి యొక్క కూటమి ప్రభుత్వంలోనే వ్యవసాయ పరికరాలు మళ్ళా తిరిగి పునః ప్రారంభించడం జరుగుతూ ఉంది పంపిణీ కార్యక్రమాన్ని. ఇది ఆరంభం మాత్రమే. రాను రాను ఇంకా బాగా పెద్ద ఎత్తున పరికరాలు, వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు కూడా భవిష్యత్తులో ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తైవాన్ స్ప్రేయర్లు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉన్నారు. మేమైతే టార్పాలిన్ కూడా ఇవ్వమని అడుగుతున్నాం. టార్పాలిన్ కానీ రైతులకు చాలా అవసరం. మన ఏరియాలో మిర్చి పంట ఎక్కువ పడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా 1 by 1 ఇవ్వాలనేటువంటిది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. పట్టణంలోని పలు చర్చిలలో క్రైస్తవ సోదరులు ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటల నుండి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువ మరణం పొంది తిరిగి 3వ రోజు సజీవునిగా సమాధి నుండి లేవడాన్ని ఈస్టర్ పండుగగా జరుపుకుంటారు. శుక్రవారం రోజున యేసుక్రీస్తు శిలువ మరణం పొందడాన్ని గుడ్ ఫ్రైడేగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తూర్పు మాలపల్లిలోని RCM చర్చ్, లూథరన్ చర్చిలో భక్తులు నిండిపోయారు. ఈ కార్యక్రమాల్లో ఆయా చర్చిల పాస్టర్లు, సంఘస్థులు, సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు. నీవు నీ సేవకుడగు అబ్రహామును సమస్త జనులకు తండ్రిగా చేతునని వాగ్దానము చేసితివి. అటులనే పాస్కా పవిత్ర కార్యముల ద్వారా నీవిచ్చిన వాగ్దానమును నెరవేర్చితివి. అటులనే నీవు అనుగ్రహపూరిత మాకు దయచేయుము. ఈ లోకములో నీ దత్తపుత్రుల సంఖ్యను పెంచు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం సోదరులు పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన శాంతి ర్యాలీ శాంతియుతంగా ముగిసింది. కళామందిర్ సెంటర్లో ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల్లో వక్ఫ్ చట్టం సవరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ జెండాతో పాటు నల్లని నిరసన జెండాలు కూడా చేతపట్టి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సనా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో పాటు పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
सामने वाले ठीक जाओ, नहीं सामने वाले ठीक जाओ, भाई सामने वाले जरा आहिस्ता आहिस्ता चलो, ऑटो जा रही है सामने, पहले ऑटो, उसके पीछे बैनर, उसके पीछे पूरे लोग है, जरा आहिस्ता चलो। और एक माइक जो है ना माइक के पास लेकर आए, और एक माइक किसके पास है, और एक माइक किसके पास है, ऑटो सामने क्या दो भाई, ऑटो क्या दो, ऑटो मुझे को निकाले, अन्य करना मुझे ऑटो ఉండాలి, ముస్లిం సోదరులు సహకరించాలి, ఆటోకి దారి ఉంటే ఆటో ముందు ఉండాలి, ఆటో వెనకాల బ్యానర్ ఉండాలి మనది, రద్దు చేయాలి నల్ల చట్టాలను, రద్దు చేయాలి నల్ల చట్టాలను, చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని ఉత్తర భారతదేశంలోని హిందీ అని ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం అనేటటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీనిని దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ వ్యతిరేకించాలా. ఒక ముస్లింలో, క్రిస్టియన్లో, హిందువులు అనేది కాదు, ప్రజలందరికీ కూడా ఇది ప్రశాంతత లేకుండా అన్యాయంగా బంధువుల మధ్య, సోదరుల మధ్య, సోదరుల మధ్య తగాదాలు పెట్టి హింసను ప్రేరేపించేటటువంటి ఈ బిల్లుని పూర్తిగా వ్యతిరేకించాలా. బిల్లు నిజంగా కనుక ఒకటే బిల్లు కావాలనుకుంటే హిందూ మతానికి, క్రిస్టు మతానికి, ముస్లిం మతానికి, అన్ని ధర్మ సంస్థలకి ఒకటే బిల్లు పెట్టాలా. నీకైతే ఒకటే న్యాయం, నా వాళ్ళకైతే ఒకటే న్యాయం అని చెప్పి ప్రజల్ని ఎప్పుడు కూడా విడగొట్టకూడదు. ప్రజల్ని కలపాలా, ప్రజల్లో సౌహార్దత పెంచాలా, సోదర భావం పెంచాలా. ఈ బిల్లుని పూర్తిగా దేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని కోరుతున్నాను. పార్టీ బీజేపీ తూట్లపడుతూ ఉంది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. 2025 వక్ఫ్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి. 20 చట్టాన్ని రద్దు చేయాలి. వక్ఫ్ చట్టాన్ని, వక్ఫ్ చట్టం రద్దు అయ్యే వరకు పోరాడతాం. సోదరులారా, ఈ రోజు వక్ఫ్ చట్టం తెచ్చిన దాంట్లో దుర్మార్గమైన అంశాలుండి 1913, 1954, 1995లో అనేక రూపాల్లో ఈ చట్టాలను మార్పు చేస్తా వచ్చారు. ఇప్పుడు ప్రధానంగా కేంద్రంలో ముసల్మాన్ పార్టీ బీజేపీ భారతదేశంలో మైనార్టీగా ఉన్న ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ముందు వారి మీద ప్రభు ఆశీస్సులు, కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ శుభదినాన్ని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆకాంక్షించారు. ఈస్టర్ పండుగ సందర్భంగా పట్టణంలోని శాంతి నిలయంలో ఆదివారం జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ప్రత్తిపాటి పాల్గొని దైవజనుల ఆశీర్వాదం తీసుకున్నారు. పవిత్రమైన ఈస్టర్ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం జరగటం ఎంతో సంతోషంగా ఉందని ప్రత్తిపాటి తెలిపారు. సకల జనుల హితం, సంతోషం కోసం పాటుపడే నాయకుడు చంద్రబాబు నాయుడని క్రైస్తవ సమాజం ఎల్లవేళలా అండగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ నందమూరి కృష్ణ చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన పేరిట ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరు సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, ఎన్గంటి జగదీష్, కొండా వీరయ్య, వీరారెడ్డి, పిల్లి కోటి తదితరులు పాల్గొన్నారు. పెద్దలు కృష్ణ గారు మీ అందరికీ వివరించారు. ప్రభు యొక్క ఆశీస్సులు, ప్రభు యొక్క దీవెనలు మీ అందరికీ మెండుగా కలుగు చేయాలని, అందరూ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అభివృద్ధి చెందుతూ సుఖ సంతోషాలతోటి ఉండాలని మరొకసారి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. విషయమై ఆరోగ్యం, క్షేమం ఆయనకు అనుగ్రహించబడి
చక్కని పరిపాలన వారు మరి మన రాష్ట్రం అంతటికి వారి ఉన్నతమైనటువంటి పరిపాలన అందించుదురుగాక. దేవుడి కృప వారికి తోడైయుండునుగాక. ఆమేన్. పట్టణంలోని సాదినేని చౌదరి పాఠశాల ఆవరణలో నిర్వహించే యోగా శిక్షణ కేంద్రంలో సభ్యురాలైన కరీమున్ కుమార్తె సమీర ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో టౌన్ ఫస్ట్ సాధించింది. ఆ బాలికను ఆదివారం ఉదయం జరిగిన యోగా శిక్షణ అనంతరం రిటైర్డ్ సిఐ గోరంట్ల నారాయణ ఆధ్వర్యంలో శిక్షణ సభ్యులు అభినందించారు. అలాగే ఒకే ఒక్క మార్కుతో స్టేట్ ర్యాంక్ కోల్పోయిన పట్టణానికి చెందిన చంద్రశేఖర్ అనే విద్యార్థిని కూడా సత్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ యోగా శిక్షకుల పిల్లలు విద్యలో రాణించడం అభినందనీయమన్నారు. అలాగే అన్ని రంగాల్లో కూడా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. సమీరా ఇంటర్లో టౌన్ ఫస్ట్ మార్కులు సాధించిన సందర్భంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సాధించిన సందర్భంగా చిన్న ఫెలిసిటేషన్ అమ్మాయిని అందరూ ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ అమ్మాయికి ఒక చిన్న మోటివేషన్. ఎడ్లపాడు మండలం బోయపాలెం పరిధిలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. గుంటూరు నుండి తమిళనాడుకు వెళుతున్న కంటైనర్ లారీ 16వ నంబర్ జాతీయ రహదారిపై బోయపాలెం వద్ద కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో డివైడర్పై మొక్కలకు నీళ్లు చల్లుతున్న హైవే అథారిటీకి చెందిన వాటర్ ట్యాంకర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. సాయంత్రం 4 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో కంటైనర్ లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో క్యాబిన్లో ఉన్న తమిళనాడుకు చెందిన డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనను గమనించిన స్థానికులు బాధితుడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఎడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలోని జాతీయ రహదారిపై ప్రసన్న వంశీ స్పిన్నింగ్ మిల్లు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. టీవీఎస్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గణపవరంకు చెందిన మామిడి వీరలింగంగా గుర్తించారు. ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలోని ఎస్ఎంఎస్ గార్డెన్ నందు జరిగిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా మనవరాలు పుట్టు వెంట్రుకలు మరియు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఈ కార్యక్రమంలో పాల్గొని చిన్నారికి కేక్ తినిపించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో గల ఇఫాఫనియా క్రీస్తు లూథరన్ దేవాలయంలో ఆదివారం ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక పాస్టర్ బి మోహన్ రావు పునరుద్ధాన పండుగ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘస్థులు మహిళలు పాల్గొన్నారు. మరి క్రైస్తవ జీవితానికి గొప్ప నిరీక్షణ కలిగింది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ మనం తెలియజేసుకుంది యేసుక్రీస్తు వృద్ధి చేయడు, ఆయన సజీవుడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడే మరి మనిషి కుమారుడు పాపం చేసి తప్పించబడి తర్వాత ఆయన వాచ్యం చెప్పబడతాడు. తర్వాత మరణించి 3వ దినాన తిరిగి లేస్తానని ఆయన చెప్పినట్టుగా లేఖనాలను మనం అనేక చోట్ల చూస్తాం. అలాగే తాను ఎలా చెప్పాడో ఆ విధంగా ఖచ్చితంగా యేసుప్రభువు తిరిగి లేచాడని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. నిజమే కదా, ఈ లోకంలో యేసుప్రభువు మరణాన్ని చేసి తిరగడం అనేది క్రైస్తవ జీవితానికి మరి చాలా భాగ్యకరమైనటువంటి అవకాశం. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేకపోతే ఈనాడు క్రైస్తవ జీవితంలో మనకి కూడా నిరీక్షణ ఉండేది కాదు. ఆయన పాడి సమాజం మనకు నిరీక్షణ ఉంటుంది. అందుకే ప్రజలు గమనిస్తుంది. మరి జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు యొక్క జీవితం మరణంతో ముగింపు కాలేదు. అయినా అంటే మరణంతో ముగింపు అయినా ఆయన
ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డులో మంచినీళ్ల సమస్య తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో నీళ్లు 4 రోజుల నుంచి రావట్లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. సంబంధిత అధికారులకు తెలియజేసినా పట్టించుకోవట్లేదని, లైన్మెన్కి కూడా పలుసార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని బీజేపీ నాయకులు ఆదిమూలం బ్రహ్మరాంబ, ఓబీసీ మోర్చా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి తెలిపారు. ఇంతకు ముందు ఈ విషయాన్ని మున్సిపాలిటీ కమిషనర్కు కూడా తెలియజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉసత్తి భవానీ, కోటమ్మ, సీతమ్మ, ఉసత్తి పావని, రమణ, సుభాషిణి, హరమ్మ, సుబ్బారావు, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలో అశోక్ హౌసింగ్ ఇండియా వారి బాబా స్టోన్ క్రషర్ ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా క్రషర్ యాజమాన్యం ఏర్పాటు చేసిన కేక్ను ప్రత్తిపాటి కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎడ్లపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కామినేని సాయిబాబా, గ్రామ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం కోమటినేని వారిపాలెంకు చెందిన రావిరాజు కుమార్ల నూతన వస్త్ర బహుకరణ వేడుక పట్టణంలోని ప్రతిపాడి గార్డెన్లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. చిరంజీవులు వెంకట అద్వైత్ సాయి, హితేష్ అభిరామ్లను ఆయన ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో వారి వెంట కోమటినేని శ్రీహరిరావు, కోమటినేని రాజేష్, కోమటినేని సత్యం, పెడవలి చిన్నబాబు, గుత్తా యామలయ్య తదితరులు ఉన్నారు. విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎడ్లపాడు మండల రెవెన్యూ మరియు నరసరావుపేట మైన్స్ అండ్ జియాలజీ అధికారుల ఆధ్వర్యంలో ఆదివారం ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలోని సర్వే నంబరు 281 ఆచార్యుల చెరువులో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్న 3 జేసీబీలు మరియు 18 ట్రాక్టర్లు పట్టుకుని సీజ్ చేశారు. అదేవిధంగా ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ ముందు కేసు నమోదు చేశారు. ఈ దాడులలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ పి శివాజీ, జియాలజిస్ట్ అనిల్ బాబు, అగ్రికల్చరల్ ఆఫీసర్ ఆదినారాయణ, మైన్స్ అండ్ జియాలజీ అధికారిని నాగిని తదితరులు పాల్గొన్నారు. చీరాల వార్డు నుండి నకరికల్లు అటురోడ్డు వరకు నిర్మిస్తున్న రహదారి కొరకు గతంలో పసుమర్రు గ్రామంలో భూసేకరణ జరిగింది. అయితే ఈ భూములకు ప్రభుత్వం న్యాయబద్ధమైన పరిహారం అందించలేదని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పల్నాడు జిల్లా కలెక్టర్ను కలిశారు. తమంతా చిన్న సన్నకారు రైతులమని పరిహారం పెంచాలని దరఖాస్తులో పొందుపరిచారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.